విజయవాడ సెంట్రల్ లీగల్ సెల్ ఇన్ఛార్జిని చూశారు మీరు. 2 రోజుల క్రితం జగదీష్ సంబంధించినటువంటి అక్రమ కట్టడాలని కూల్చింది కార్పొరేషన్ అధికారులు. దానికి బోండా గారికి ఎట్లాంటి సంబంధం లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇదే నందిపు జగదీష్ ఎస్సీ కులస్తుడు అయినప్పటికీ 62వ డివిజన్లో ఒక ఓసీ డివిజన్లోనే అతను సీట్ ఇప్పించి దగ్గర ఉండి సొంత బ్రదర్లాగా గెలిపించుకున్న వ్యక్తిని 2019లో వెన్నుపోటు కాదు ఎదరపోటే పొడిచి అన్యాయానికి తెరదీశాడు. అలాంటి వాడిని ఏం చేయాలి మీరే చెప్పండి. ఎందుకంటే ఒకవేళ ఇల్లు కనుక అక్రమంగా కూల్చినట్టయితే దానికి సంబంధించి అతను న్యాయపరంగా చర్యలు తీసుకోవచ్చు. ఇదంతా ఏంటంటే అతను మీరు గమనించి ఉంటారు, ఎన్నికల ముందు కూడా అతను ఎవరినో అడ్డం పెట్టుకొని టీడీపీలకు వచ్చే ప్రయత్నం చేశాడు. దానిని స్థానికంగా ఉన్న సెంట్రల్ నియోజకవర్గ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు ఒక్క పెట్టున తిట్టేసరికి మళ్ళీ జారుకొని మళ్ళీ వైసీపీలో జాయిన్ అయ్యాడు. అతను పూటకో పార్టీ మార్చేటువంటి వ్యక్తి. అతని మాటలకు ఎట్లాంటి విలువ లేదు. ఇవాళ శిరోమణనం చేయించుకున్న బట్టలు తీసి తిరిగినా కానీ అతని పక్క సానుభూతి ఎంతంటే ఎంత కూడా రాదు. ఎందుకంటే అతను ప్రతి ఒక్కరిని వాడుకుంటాం వదిలేయడం. బోండా గారి విషయం జరిగింది, విష్ణు గారి విషయం అందరూ ప్రతి ఒక్కళ్ళు అనిపించారు అతని యొక్క వాడకాన్ని. కాబట్టి అతని మాటల్ని ఈ విజయవాడ నగర ప్రజలు ఎవడో నమ్మడు. అతను పేరుకే కానీ దళితం తప్పితే అతను ఏనాడు కూడా ఆ స్థాయిలో ఉండడు. అతను ఎప్పుడు కూడాను ఎవరైతే చేరదీస్తారో వాడిని వెన్నుపోటు పడవడమే అతను తెలిసింది. ఇంకా మీకు కావాలంటే చాలా ఉదాహరణలు త్వరలో మళ్ళీ మీకు చెప్తాను. కాబట్టి ఈ శిరోమండలం ఇవన్నీ డ్రామాలు, సానుభూతి పొందే ప్రయత్నాలు తప్ప మరొకటి కాదు. అందరికీ జైభీం. నేను బెజ్జం జైపల్లి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ప్రకాష్ నగర్ చెందిన నంజప్ జగదీష్ అనే మాజీ కార్పొరేటరు అతను అక్రమంగా కట్టిన కట్టడాలను ప్రభుత్వం వారు నిన్న కూల్చడం జరిగింది. దానికి నిరసనగా అతను బోండా ఉమామహేశ్వరరావు గారు కక్షపూరితంగా నా మీద ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని చెప్పి అతను నిరసన తెలియజేస్తూ ఆ కొట్ల దగ్గరికి వచ్చి శిరోమండనం చేసుకొని స్వయంగా నిరసన చేస్తున్నానని చెప్పి జనాలను మభ్యపెట్టే రీతిలో ఇవాళ ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ నందెప్ జగదీష్ అనే అతని వ్యక్తి గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో ఉండి కోవర్ట్గా పనిచేసి వైసీపీ పార్టీ రాగానే అధికారంలో రాగానే వాళ్ళతో చేతులు గడిపి అనేకమైన అక్రమాలు చేసి డబ్బు కూడా పెట్టి అక్రమ కట్టడాలు కడితే నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అవినీతి అధికారుల అండతో వాటిని అలా కొనసాగించాడు. ఇప్పుడు న్యాయమైన పరిపాలన చేసే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి అధికారులందరూ కూడా మేల్కొని అక్రమ కట్టడాన్ని కూల్చడంలో భాగంగా నిన్న నందెప్ జగదీష్ కట్టిన అక్రమ కట్టడాలను విఎంసీ అధికారులు కూల్చడం జరిగింది. దాన్ని ఎటువంటి సంబంధం లేని ప్రజాధారంతో దాదాపు 70,000 మెజార్టీతో గెలిచిన ప్రజాధారణ కలిగిన బోండా ఉమా గారి మీద వృద్ధే ప్రయత్నం చేస్తూ అతను చేసిన అక్రమాలను కొద్దో గొప్ప తగ్గించుకోవడానికి అక్రమాలను కొద్దో గొప్ప జనాల్లోంచి తగ్గించుకునే ప్రయత్నంగా ఆ నెపాన్ని బోండా ఉమా గారి మీద నెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అతను అక్రమాలు చేసి కూడగట్టుకుని డబ్బుతో చేసిన వాటిని అక్రమాలను కూల్చివేస్తే ఒక దళిత నాయకుడి మీద ఇలా చేస్తున్నాడు బోండా ఉమా గారు అని చెప్పి అసత్య ప్రచారాన్ని చేస్తుంటే దళితుల తరఫున అతన్ని మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఇతను ఒక దళితుడిగా ఉండి జనరల్ స్థానంలో ఇతను నమ్మి జనరల్ స్థానంలో ఇతను నుంచోబెట్టి బోండా ఉమా గారు ఆ రోజు గెలిపిస్తే తర్వాత జరిగిన పరిణామాలు గతంలో చెప్పాము, మీరందరూ కూడా తెలిసిన విషయాలే. అతను మోసం చేసి అటు పక్కన వెళ్ళి చాలా దారుణమైన దుర్మార్గాలు చేశాడు. అలాంటి వాడు ఈరోజు దళిత కార్డు పెట్టుకొని మళ్ళీ దళితుల మీద ఉమ్మగారు చేస్తున్నారు, అది చేస్తున్నారు అంటే మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం దళితులం కదా, బోండా ఉమ్మగారి దగ్గర ప్రధాన అంచెలందరూ దళితులు కదా, ఆ ఇంట్లో ఆయనతో పాటు ఉండే వాళ్ళందరూ దళితులు కదా, ఏ రోజైనా ఒక పల్లెత్తి మాట అని అన్నాడా? నువ్వు చేసిన అక్రమాలను బయట పెడుతుంటే దాన్ని బోండా ఉమ్మగారి మీద నెడుతూ దళితుల మీద కక్షపూరితంగా చేస్తున్నారని చెప్పడం చాలా సిగ్గుచేటని చెప్పి నందెప్ జగదీష్ సూటిగా హెచ్చరిస్తున్నాం. ఈ దళిత నాయకుడు గత ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ని శిరోమండనం చేసి రోడ్డు మీద తీసుకొచ్చి అతను మానసిక క్షోభానం చేయించి గుండెపోటుతో మరణించేటప్పుడు ఈ దళిత నాయకుడు ఎక్కడ దాక్కున్నాడని చెప్పి నందెప్ జగదీష్ని హెచ్చరిస్తున్నాం. హనుమయ్య అనే ఆ అమ్మాయిని
వైసీపీ లీడర్ వెంకటరెడ్డి అనేవాడు ట్రాక్టర్తో గుద్దిచ్చి నాగలతో మర్మాంగాల మీద పెట్టి లాగి చంపేసినప్పుడు ఈ దళిత నాయకుడు ఎక్కడ దాక్కున్నాడని చెప్తున్నావు. నిన్ను ఎవడన్నా తంతాకొస్తే నువ్వు చేసిన అక్రమాలు ఎవడన్నా ప్రశ్నిస్తే ఆ రోజు నువ్వు దళితుడిని గుర్తొస్తుందా? నంద్యాల జ్యోతి సూటిగా హెచ్చరిస్తున్నావు. నీ హయాంలో నువ్వు కార్పొరేటర్గా ఉన్న 2014 నుంచి 19 వరకు ఎవరికన్నా ఉపయోగపడ్డావు? ఒక దళితుడికన్నా సాక్షాత్ నాకు ఎప్పుడైనా ఉపయోగపడ్డావా? నీ వెనక నేను 25-30 మందిని వేసుకొని తిరిగినప్పుడు కూడా నేను ఏ రోజు కూడా ఏం అడగలేదు, నువ్వు కూడా ఏం చేయలా. అలాంటి నేను ఏ రోజు కూడా ఏం మాట్లాడలా. అలాంటిది నువ్వు దళితుడికి ఎవరికి ఏం చేయకపోక దళితులందరూ మోసం చేసి పోనీ నీ డివిజన్లో 62 అప్పుడున్న 57 డివిజన్లో ఎవరికన్నా దళితుడు చేసావా? ఇంకొకసారి ఇలాంటి అవాకులు చెవాకులు ప్రజాధారంతో దాదాపు కృష్ణా జిల్లా చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో గెలిచి ప్రజాధారణ కలిగిన నాయకుడు బోండా ఉమ్మ గారి మీద అవాకులు చెవాకులు పేరిస్తే ఖబర్దార్ జగదీష్, నిన్ను ఏ దళిత నాయకుడు అని నువ్వు చెప్పుకున్నావో అదే దళితులు వచ్చి మేము ఖచ్చితంగా నీకు తగిన విధంగా బుద్ధి చెప్తామని చెప్పి నంద్యాల జాతిని హెచ్చరిస్తున్నాం. నిన్ను నీ భార్యని మీరేదో చెప్తున్నారు కాళ్ళు పట్టుకోమన్నారు. అసలు నంద్యాల జాతీస్ అనేవాడు ఉన్నాడని కూడా బోండా ఉమ్మ గారు అనే నాయకుడు ఎప్పుడో మర్చిపోయాడని మేము అనుకున్నాం. ఎందుకంటే ఆయన ఏ రోజు నీ ప్రస్తావన ఎవరి దగ్గర తీసుకురాలేదు, ఎవరితో ఏం చెప్పలేదు. కానీ నువ్వు చేసిన అక్రమాలను బయట పెడతాంటే ఒక్కొక్కటి చెప్తున్నావు. ఆ రోజు రవీంద్ర థియేటర్ దగ్గర పక్కన జరిగిన దాంట్లో కేసు ఒకటి ఉంది, ఆ కేసుని రన్నింగ్లోకి వస్తుంది. వైజాగ్లో అక్రమాలు చేసావు, ఆ కేసు రన్నింగ్లోకి వస్తుంది. ఈ అన్నిటిని ప్రభుత్వం ఖచ్చితంగా వాటి మీద యాక్షన్ తీసుకుంటుంది. కాబట్టి నువ్వు ఈ నెపాన్ని బోండా ఉమ్మ గారి మీద తెట్టేసి నువ్వేదో అమాయకుడు అని కలరింగ్ ఇద్దామని నాటకం చేస్తే ఇక్కడ నమ్మటానికి ఎవరు సిద్ధంగా లేరు, ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు, ముఖ్యంగా దళితులు కూడా ఎవరు సిద్ధంగా లేరు. నీ వెనక ఒక్కడు కూడా దళితులు కూడా లేడని కూడా మేమందరం తెలియజేస్తూ బోండా ఉమ్మ గారి మీద ఇంకొకసారి దళిత కార్డు ఉపయోగించి దళితుడిని ఇలా ఇబ్బంది పెడుతున్నాడని చెప్తే మటుకి ఖచ్చితంగా దళిత లీడర్స్గా మేము కూడా ఖచ్చితంగా నీ మీద సరైన యాక్షన్ తీసుకుంటామని కూడా నంద్యాల జాతిని సూటిగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్.